ఈనాడు స్పోర్ట్స్ లీగ్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. 2 రాష్ట్రాల్లో సుమారు 1047 బ్యాచ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. జూనియర్స్, సీనియర్స్ విభాగంలో హైదరాబాద్ హీరోస్ విజయం సాధించగా, జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్, సీనియర్స్ విభాగంలో రాయలసీమ రాకర్స్ రన్నరప్ గా నిలిచింది. జూనియర్స్ విభాగంలో వరుసగా 6 సార్లు హైదరాబాద్ హీరోస్ విజేతగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల యువ క్రికెటర్లు ప్రతిభను చాటుకోవడానికి గొప్ప వేదికగా నిలిచిన ధనిక్ భారత్ ప్రెజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. సుమారు 10,000 మందికి పైగా క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఆదివారం సీనియర్ విభాగంలో రాయలసీమ రాకర్స్ క్రీడాకారులు అందుబాటులోకి లేకపోవడంతో హైదరాబాద్ హీరోస్ ను అధికారులు విజేతగా ప్రకటించారు. జూనియర్ విభాగంలో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్, హైదరాబాద్ హీరోస్ మధ్య తుది పోరు జరిగింది. 15.4 ఓవర్లలో 59 పరుగులకే సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ ఆటగాళ్లను కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన హైదరాబాద్ హీరోస్ కేవలం 7 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 6వసారి కప్ ను సాధించింది. 50 పరుగులు సాధించిన ఆదిత్య మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులో భాగంగా హీరో హోండా బైక్ ను కైవసం చేసుకున్నాడు. ఈనాడు క్రికెట్ టోర్నీలో పాల్గొనడం సంతోషంగా ఉందని హైదరాబాద్ హీరోస్ జట్టు క్రీడాకారులు తెలిపారు. इस टाइम हैदराबाद में रह के भवंस क्रिकेट एकेडमी से क्रिकेट खेल रहा हूँ और कॉलेज भवंस श्री अरविंदु से स्टडी कर रहा हूँ. कैसे फील है अब जीतेगा? सर अच्छी फीलिंग है. थोड़ा ये लोग सर लास्ट मैच हम लोग को क्वार्टर्स में हराए थे, तो ये लोग सर थोड़ा अपने आप को ओवर कॉन्फिडेंस ले रहे थे. थोड़ा हम फीलिंग हम लोग की लो थी, लेकिन इन लोग की जब बोलने के बाद कि ये लोग हमसे डर हैं, तो मेरी फीलिंग और अब चली गई कि ये लोग कैसे बोल दिए हम लोग की टीम को. क्या फील है? अभी 50 मारेगा ना? अभी सर कुछ नहीं, नॉर्मल फीलिंग है. ऐसा मुझे बहुत मानना है, इसलिए इस फीलिंग को भी यहीं रोकना है सर मुझे. నాట్ వన్ డే ఫర్ అస్, ఇట్ ఈస్ ఎవ్రీడే అవర్ ప్రాక్టీస్. ఎవ్రీడే 10 మేము ఎలా ఆడతామంటే సార్, ఇప్పుడు మా బాయ్స్ లీగ్ ఆడుతున్నారు, అందరూ 3 డే 2 డే ఆడతారు అందరూ. అంటే దే ఆర్ ప్లేయింగ్ సార్ అండర్ 16, అండర్ 19 అండ్ 23 ఆడుతున్నారు. సో ఏ దానికి తగ్గట్టు అది మేము ఫార్మేట్ అవుతాము. ఇది 10 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి హైదరాబాద్లో మేము ఏం చేసాము, ప్రతిరోజు రావడము 10 ఓవర్స్ ఆడడము ప్రతిరోజు, నాట్ ఓన్లీ దిస్ ఎవ్రీడే. సో దానికి మాకు భవన్స్ క్రికెట్ అకాడమీ మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేసింది. దానివల్ల ఇది మేము లాస్ట్ మ్యాచ్ వీ లాస్ట్ ఇట్, బట్ వీ హ్యావ్ రికోప్ ఇట్ అండ్ వీ వాంటెడ్ టు విన్. వీ వన్ ది మ్యాచ్ టోర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈనాడు మేనేజ్మెంట్. లాస్ట్ 6 years కంటిన్యూగా విన్ అవుతున్నామంటే వీఆర్ ప్లానింగ్ ఫ్రమ్ ద బాటమ్. ఈనాడు టోర్నమెంట్ కోసం మేము ఒక లెవెల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఈ విన్నింగ్ ఈ రోజు వచ్చింది కాదు, నాట్ ఏ టుడే గేమ్ ఆర్ టుమారో గేమ్, బట్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియస్ పీపుల్, బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్, అండ్ ఇది ఈ రకంగా చేయబట్టి మేము ఈనాడుకి 6th time విన్ అయ్యాం. వీఆర్ వెరీ హ్యాపీ. వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ మేనేజ్మెంట్ అండ్ ఈనాడు మేనేజ్మెంట్. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ను ధనిక్ భారత్ విద్యా సంస్థలు, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, చలపతి ఇంజనీరింగ్ కళాశాల, కేఎల్ యూనివర్సిటీ స్పాన్సర్ చేశాయి. విజేతలకు సీఎంఓ ముఖ్య కార్యదర్శి రాజమౌళి, శాప్ ఎండీ భరణి, ధనిక్ భారత్ విద్యా సంస్థల చైర్మన్ విక్రమ్ నారాయణరావు, డైరెక్టర్స్ బాలలత, అజయ్ బాబు, సలీం, నెక్ ఏపీ విభాగం చైర్మన్ శివశంకర్, చలపతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వైవి ఆంజనేయులు బహుమతులు ప్రదానం చేశారు. క్రీడలు కనుమరుగైపోతున్న సమయంలో, అందరూ మొబైల్ పట్టుకునే తిరుగుతున్న టైంలో, ఇంత పెద్ద గ్రౌండ్లో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి మిమ్మల్ని ఆడేలా చేసిన ఈనాడు పత్రిక వారికి, శ్రీనివాస్ గారికి, వారి టీం అందరికీ, అట్లాగే ఈ స్పాన్సర్ చేసిన టీం వారందరికీ, మా శాప్ టీంకి, ఎస్పెషల్లీ మీకు, ముఖ్యంగా మిమ్మల్ని గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటామంటే తిట్టకుండా ఇక్కడ పంపించి ఆడనిచ్చిన మీ అమ్మగారికి, నాన్నగారుల అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. For the society, there is no better investment than investing our youth in sports. దానికోసం from the Andhra Pradesh Government side sports department కూడా we are creating lot of events in which మన youth participate చేయొచ్చు, వాళ్ళ టాలెంట్స్ని షోకేస్ చేయొచ్చు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రతి ఒక్కరికి అందించడానికి ఎఫర్ట్స్ అనేది మన వైపు నుంచి ఫుల్ ఫ్లెజ్లో తీసుకొస్తున్నాము. సో ఇలాంటి ఆపర్చునిటీ ఈనాడు క్రియేట్ చేసింది. మీడియా బీయింగ్ ద 4th pillar, మీడియా సపోర్ట్ ఒకటికి ఉన్నాయంటే దట్ షోస్ ద పవర్. అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇట్ ఈస్ అ గిఫ్టెడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ఇలానే కంటిన్యూ అవ్వాలని ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున నేను అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025ని మేము స్పాన్సర్ చేయటం ఈ సంవత్సరం ఎస్పెషల్లీ మా డెబ్యూట్ ఇయర్లోనే ధనిక్ భారత్ విద్యా సంస్థలు అనేది స్పాన్సర్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025 దాదాపు 1150
జట్లతోటి దాదాపు 10,000 మంది పైనే మేము కేవలం చదువులు మాత్రమే కాదు లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే స్పోర్ట్స్ కూడా ఎంతో ముఖ్యమనే ఉద్దేశంతో మేము ఈ 2 తెలుగు రాష్ట్రాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025ని స్పాన్సర్ చేయడం జరిగింది. క్రీడలను ప్రోత్సహించేందుకు రాబోయే రోజుల్లో ఈనాడు సంస్థ మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించాలని క్రీడాకారులు కోరుతున్నారు.